కేంద్ర ప్రభుత్వం 2024వ సంవత్సరానికి 5గురికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డుని ప్రకటించింది. మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల పితామహుడు, మన తెలుగు తేజం పివి నరసింహారావుతో పాటు బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జననాయకుడు కర్పూరి ఠాకూర్, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ, మాజీ ప్రధాని రైతు బంధు చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు భారతరత్న అవార్డుతో గౌరవించారు. ఒకే సంవత్సరంలో 5గురికి అవార్డు ఇవ్వటం ఇదే ప్రథమం. 2024 భారతరత్న అవార్డు గ్రహీతల గురించి తెలుసుకుందాం. భారతదేశ మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి నరసింహారావు 1921 జూన్ 28న ఉమ్మడి వరంగల్ జిల్లా లక్నేపల్లిలో జన్మించారు. స్వాతంత్రోద్యమంలోనూ, హైదరాబాద్ విముక్త ఉద్యమంలో పాల్గొన్నారు. 1957లో మంథని కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1971లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేశారు. 1977లో హనుమకొండ నుంచి ఎంపీగా నెగ్గి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో హోం, రక్షణ, విదేశీ వ్యవహారాలు, మానవ వనరుల అభివృద్ధి వంటి శాఖలను నిర్వహించారు. రాజకీయాల నుంచి విరమించి ఆధ్యాత్మిక రంగంలోకి ప్రవేశించాలనుకున్న పివి 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం అనూహ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడయ్యి భారతదేశ ప్రధానిగా ఢిల్లీ గద్దెనెక్కారు. ప్రధాని పదవిని చేపట్టిన మొదటి దక్షిణ భారతీయుడిగా, ఒకే ఒక్క తెలుగువాడిగా పివి నరసింహారావు నిలిచారు. దివాలా తీసే స్థితిలో ఉన్న దేశ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టేందుకు ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశాన్ని నిలబెట్టారు. అణు పరీక్షలకు తాను ప్రధానిగా ఉండగానే రంగం సిద్ధం చేసిన దార్శనికుడు పివి. బహుభాషా కోవిదుడు, రచయిత అయిన పివి నరసింహారావును ఆయన చివరి దశలో మరణానంతరం సరియైన గుర్తింపు లేకుండా కొన్ని శక్తులు పనిచేశాయి. ఆలస్యంగానైనా కేంద్రం పివి నరసింహారావుకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించి గౌరవించింది. స్వతంత్ర సమర యోధుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జననాయకగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న కర్పూరి ఠాకూర్ జనవరి 24, 1924లో అతి సామాన్య కుటుంబంలో జన్మించారు. పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక మార్పు కోసం అనునిత్యం పనిచేశారు. భారత స్వతంత్ర సంగ్రామంలో, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో పాల్గొని జైలు జీవితం అనుభవించారు. జయప్రకాష్ నారాయణకు సన్నిహితంగా మెలిగిన కర్పూరి ఠాకూర్ అగ్రవర్ణాలు రాజకీయ ఆధిపత్యం వహించే బీహార్లో దళితులు, ముస్లింలు, ఓబీసీలకు రాజకీయ పునాది వేశారు. లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాస్వాన్, నితీష్ కుమార్ వంటి వారికి రాజకీయ గురువు. అతి నిరాడంబరంగా జీవించిన కర్పూరి ఠాకూర్ 1988లో మరణించారు. కర్పూరి ఠాకూర్ శత జయంతి సందర్భంగా కేంద్రం ఆయనకు భారతరత్న ప్రకటించి నివాళులు అర్పించింది. రాజకీయ కురు వృద్ధుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ నవంబర్ 8, 1927న అవిభక్త భారత్లో కరాచీలో జన్మించారు. దేశ విభజన తరువాత భారతదేశం వచ్చారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ప్రారంభమయ్యి జనసంఘలో రాజకీయంగా ఎదిగి భారతీయ జనతా పార్టీని 2 సీట్ల నుంచి ఢిల్లీ గద్దెపై కూర్చోబెట్టిన రాజకీయ ధురంధరుడు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఆయన చేపట్టిన రథయాత్ర దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసింది. మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో ప్రసార శాఖ మంత్రిగా, వాజ్పేయి మంత్రివర్గంలో 3 సార్లు హోంశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా పనిచేశారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకొని విశ్రాంతి తీసుకుంటున్న ఎల్కే అద్వానీకి కేంద్రం భారతరత్నను ప్రకటించింది. రైతు బంధుగా పేరు తెచ్చుకున్న భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్ 1903 డిసెంబర్ 23న ఉత్తరప్రదేశ్లో జన్మించారు.
మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. తరువాత కాంగ్రెస్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యి గోవింద్ పంత్ మంత్రివర్గంలో పనిచేశారు. 1967లో భారతీయ క్రాంతిదళ్ పార్టీని స్థాపించి ఉత్తరప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు. జనతా పార్టీ ప్రభుత్వంలో మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో హోంమంత్రిగా, భారతదేశ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 1979లో దేశ 5వ ప్రధానిగా ఎన్నికయ్యి అతి కొద్ది రోజులు పనిచేశారు. 1980లో లోక్దళ్ పేరిట కొత్త పార్టీని స్థాపించారు. చరణ్ సింగ్ తన పదవీ కాలంలో రైతుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. జమీందారీ వ్యవస్థ నిర్మూలన చట్టం, ల్యాండ్ హోల్డింగ్ యాక్ట్ వంటి చట్టాలను తీసుకొచ్చి రైతు నాయకుడిగా కీర్తించబడ్డారు. 1980 జనవరి 14న మరణించారు. రైతు నాయకుడు చరణ్ సింగ్కి భారతరత్న పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ని గౌరవించింది. భారత హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణంలో జన్మించారు. మెడిసిన్ చదువుతున్న స్వామినాథన్ 1943లో బెంగాల్ కరువు తర్వాత దేశాన్ని ఆకలి నుంచి కాపాడాలనే లక్ష్యంతో వ్యవసాయ పరిశోధన వైపు వెళ్లారు. పీజీ తరువాత యునెస్కో ఫెలోషిప్తో నెదర్లాండ్స్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో చేరారు. అక్కడ బంగాళదుంప జన్యు పరిణామంపై రీసెర్చ్ చేశారు. తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు. 1954లో IARI శాస్త్రవేత్తగా చేరి 1979లో వ్యవసాయ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. 1960లో దేశంలో ఉన్న కరువుకు నివారణగా మెక్సికో విధానాన్ని ప్రవేశపెట్టి పంజాబ్లో గోధుమల్ని మంచి దిగుబడితో పండించి హరిత విప్లవానికి నాంది పలికారు ఎంఎస్ స్వామినాథన్. 28 సెప్టెంబరు 2023న ఎంఎస్ మరణించారు. అనేక దేశ విదేశ అవార్డులు స్వామినాథన్ అందుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్న హరిత విప్లవ పితామహుడికి 2024లో అత్యున్నత భారతరత్న అవార్డుని కేంద్రం ప్రకటించింది. Yaga Films. Subscribe, like, share, comment.